మంచి కాపరి యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు అనంటే, ఒక మంచి భర్త చేసే పనేంటంటే, భార్య కొరకు అవసరమైతే ప్రాణం పెట్టే పరిస్థితి. చెప్పాను కదా! ప్రాణం పెట్టడము అనంటే, తన ప్రాణానికి ప్రాణంగా చూసుకోవటం. విసిగించేవాడు కాదు, బాధించేవాడు కాదు, దూషించేవాడు కాదు. అసలు కొడుతున్నారు, చేయి చేసుకుంటున్నారు అనంటే, చేయి లేస్తుందనంటే అక్కడే మీకు అర్థమైపోవాలి. వీళ్ళు ఏ టైప్ అంటే, అసలు వీళ్ళు మనుషులు కాదు, క్రైస్తవులు అస్సలు కాదు. ఇక మంచి భర్త ఎప్పటికీ కాలేడు. అలా చెప్తున్నాను. ఏవండీ ఒక భార్య మీదకి చెయ్యిలేసి, చెయ్యితో కొట్టి వారిని ఇంకా భయంకరంగా కొడుతున్నారు అనంటే, మనిషి కాదు. 2 క్రైస్తవుడు ఎప్పుడు కాలేడు. ఒక మంచి భర్త ఎప్పటికీ కాలేడు. ఒకడు భర్త అంటే దూషించటం కాదు భార్యను. భర్త అంటే నువ్వు దాడి చేయటం కాదు. భర్త అంటే ఆమె మనసును అర్థం చేసుకొని గుండెలకు హత్తుకునే విధంగా ఆమెను ప్రేమించడం. అఫ్‌కోర్స్ లోపాలున్నాయా? ఆ లోపాలను కూడా నువ్వు నీ ప్రేమతో నీ ప్రేమను చూపించి సరి చేసుకునే విధంగా ఉండాలి. లోపాలను కూడా ప్రేమతో చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ భర్త అవిధేయుడైతే భార్య తన పవిత్రమైన ప్రవర్తనతో ఎవరిని రాబట్టుకొనవచ్చు అని చెప్తాం మనం. తన ప్రవర్తనతో కదా! మరి అలాంటప్పుడు ఒకవేళ భార్య అవిధేయురాలైతే భర్తకు వర్తించదా? ఒకవేళ భార్య అవిధేయురాలైనప్పుడు భార్య అవిశ్వాసురాలైనప్పుడు, భార్య లోబడినదైనప్పుడు పవిత్రమైన నీ నీ ప్రవర్తన క్రీస్తు లాంటి నీ ప్రేమ, క్రీస్తు లాంటి నీ ప్రవర్తనతో నీ భార్యను నువ్వెందుకు మార్చుకోలేవు? భార్య అయితే తన ప్రవర్తన ద్వారా అవిధేయుడైన భర్తను మార్చుకోవాలని మాట్లాడతామే. మరి భర్తగా ఒకవేళ అవిధేయురాలైనటువంటి ఒక భార్య అనుకున్నప్పుడు, ఆ భార్యను నీ ప్రేమతో, నీ మాటలతో నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమను నువ్వెందుకు మార్చుకోలేవు చెప్పు? ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు పాదాల మీద పడిపోయింది అనంటే, ప్రపంచమంతా క్రీస్తుకు దాసోహం అయిపోయిందనంటే, ప్రపంచమంతా కూడా క్రీస్తు వైపు తిరిగిందనంటే ఆయన చూపించిన ప్రేమ కాదు. ఆయన మాటలా, ఆయన ప్రేమనా? ఆయన ప్రేమ.